వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే గోగాకు చట్నీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఈ గోగాకు చట్నీ తయారీ విధానం చూద్దాం. అన్నంలో పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు వేసుకోవాలి. గోగాకు వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఈ ఆకైతే ఉడకాలి. ఎలా ఉడకాలి అంటే మూత వేసుకొని ఉడకబెట్టుకొని మూత తీసేసినాక చూడండి ఇలా ఉడకాలి. చూడండి ఉడుకుతున్నాయి చక్కగా. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి చక్కగా ఉడికాయి. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి ఆకు. ఎప్పుడైనా చట్నీలో ఉడికిన నీళ్ళు వేయకూడదు. గోగాకు ఉడికిన నీళ్ళు చేదొస్తుంది. ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. పసుపు వేసుకోవాలి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. మీరు కూడా అలానే వేసుకోండి. కాస్త చల్లారాలి. కుక్కర్ తీసుకొని మిక్సీ గిన్నె తీసుకొని జీలకర్ర వేయించుకొని రుచి సరిపడా వేసుకొని శనగింజలు కూడా వేయించి వేసుకోవాలి. మొత్తం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి ఈ గోగాకు, పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని మామూలు నీళ్ళు ఇలా మెత్తగా పేస్ట్ వేసుకొని బౌల్లో వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది గోగాకు చట్నీ. చూడండి చక్కగా రెడీ అయిపోయింది గోగాకు చట్నీ. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒక పార్ట్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి.